చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, సినిమా ఏదైనా సిగరెట్ మందు మానండి, పోతారు. మీ అమ్మాయిని నాకు చాలా ఇష్టం అండి. మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తారా? డాడీ, నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం, తనకిచ్చి పెళ్లి చేస్తారా? ఏయ్, నువ్వెంత నిచ్చుడో అందరికీ తెలుసు. అసలు నువ్వెవడరా మా అమ్మాయిని ఇష్టపడినాకి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అలాగా, ఇంత పెద్ద సిటీలో బంగ్లా ఉందని, దానిలో ట్రెజర్ ఉందని, దాని వెనక ఎంత స్టోరీ ఉందని ఇదే సిటీలో ఉన్న నీకు తెలుసా? సార్, పైన ట్యాంక్లో ఒక డెడ్ బాడీ ఉంది సార్. నువ్వు ఒక్కడమే మిగిలిపోయావు అనమాట. నిన్ను కూడా వేసేస్తే పని అయిపోద్ది. అసలు నిన్నెవడరా లోనకు ఆడిచ్చింది? ఆడి పోలీస్ అయ్యి మళ్ళీ మన ఏరియాలకు పోస్టింగ్ వచ్చాడంట. అయితే ఇదంతా నువ్వేసిన ప్లానా? హలో, నలుగురు కావాలన్నాను. ఏం చేసావు? వాళ్ళు దొరికారు. ఎప్పుడు రమ్మంటావు? సరే, రేపు మార్నింగ్ కలవమను. బాయ్. మీరు చూడడానికి దొంగల్లా లేరు. ఈ వర్క్ పర్ఫెక్ట్గా చేయగలరా? ముందు పని ఏంటో చెప్పు. ఈ బంగ్లాలో ఒక ఫ్యామిలీ ఉండేది, కానీ ఒక ఇన్స్టెంట్లో అంతా చనిపోయారు. కానీ వాళ్ళకి సంబంధించిన గోల్డ్, మనీ అంతా ఒక చోట సేఫ్గా ఉన్నాయి. అవి కనుక మీరు బయటికి తీసుకురాగలిగితే మీకు 50, నాకు 50. కానీ ఈ బంగ్లాలో చాలా మర్డర్స్ జరిగాయి. రీసెంట్గా 2 చనిపోయారు కూడా. ఎందుకో ఎలాగో ఎవరికి తెలియక కేసుని కూడా మూసేశారు. సో ఆ విషయం మనసులో పెట్టుకొని పనిచేయండి. ఇంత కష్టపడుతున్న మాకు 50, ఏమి చేయని నీకు 50యా? అలాగా, ఇంత పెద్ద సిటీలో బంగ్లా ఉందని, దానిలో ట్రెజర్ ఉందని, దాని వెనక ఎంత స్టోరీ ఉందని ఇదే సిటీలో ఉన్నా నీకు తెలుసా? ఈ విషయం తెలుసుకోవడానికి నేను నానా సంకల్ నాకాను. అందుకే 50% నాకు. మీకు చేయాలనిపిస్తే చేయండి, లేదంటే లేదు. మాకు ఓకే. అయితే పని ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మరి? జనాలు నిద్రపోయాక ఈరోజు రాత్రి. ఓకే.
రే ఫోన్ రింగ్ టోన్ రా. హలో బంగారం, తర్వాత చేస్తాను. సరే సర్లే, పని చూడండి. ఎవరు? ఛే,
ఫోన్ చేసింది ఎవడో? నేనే సార్. ఎవడో నువ్వు? నేను ఈ పక్కింట్లో ఉంటాను సార్. మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ బ్రెడ్ ఉంది సార్. అదిగోండి సార్. అది ఫాలో చేస్తూ వెళ్తే లోపల కూడా బ్లడ్ ఉంది సార్. భయం వేసి మీకు ఫోన్ చేశాను. సార్ పైన ట్యాంక్లో ఒక డెడ్ బాడీ ఉంది సార్. ట్యాంక్లోనా? అవును సార్, మొత్తం 5. ఓకే, వెలికెళ్ళి తెలిసిపోతాయి ఎంత ఫాస్ట్గా? ఏంటో సార్ అసలు. చెప్పండి సార్. లోపల 5 మటలు జరిగాయి. క్లూస్ ఇంకేం దొరకలేదు. మళ్ళీ ఒక ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. పంపించేసాయి. కెమెరామెన్ స్వరూప్తో గణేష్ కుమార్, ఆర్ట్ స్టూడియో. అసలు ఈ బంగ్లా మ్యాటర్ ఏంటి? అసలు బంగ్లాలోనే ఏదో ఉంది సార్. ముందు కూడా ఇలాగే 2 డెడ్ బాడీస్ దొరికాయి. ఎలాంటి క్లూస్ దొరక్క కేసు మూసి సార్. ఓ, ఆ బంగ్లా ఇదేనా? ఇదే సార్. వాళ్ళు కొట్టు చచ్చిపోయారని చెప్పి రాసి కేసు క్లోజ్ చేసి. అలాగే సార్. నాకు తెలుసు ఇక్కడే జరుగుతుందని, అందుకే పొద్దున్న ఇక్కడే కాపుగా సార్. ఎవడ్రా నువ్వు? చెప్పరా చెప్పరా. చెప్తాను సార్, చెప్తా సార్. నేను దొంగని. ఎక్కడైనా దొంగతనం చేసిన తర్వాత ఒక లోన్లీ ప్లేస్లోకి వెళ్ళి కొట్టేసిందంత లెక్క పెట్టుకోవడం నాకు అలవాటు సార్. అలా ఒకరోజు దొంగతనం చేసిన తర్వాత ఈ బంగ్లాలోకి వచ్చి ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేసి తింటున్నాను. సడన్గా వెనక నుంచి ఎవరో వచ్చినట్టు అనిపించి తిరిగితే ఒక పిచ్చోడు నన్ను గొడ్డలతో చంపోయాడు. నేను తప్పించుకున్నాను. వాడి కళ్ళు నా ఫుడ్ ప్యాకెట్ మీద పడితే నా కళ్ళు ఆ బిల్డింగ్ మీద పడ్డాయి. అక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని వెతికాను. అలా ఒక రూమ్లోకి వెళ్తే అక్కడ పెద్ద బాక్స్ కనబడింది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా డబ్బు, బంగారం ఉన్నాయి. అవన్నీ ఒకేసారి తీసుకెళ్తే ఎవరికైనా డౌట్ వస్తుందని నాకు డబ్బులు కావాల్సినప్పుడల్లా ఫుడ్ ప్యాకెట్లో మొత్తం మంది కలిపి ఆ పిచ్చోడి ముందు పాడేసేవాడిని. అది తినేవాడు, పడుకునేవాడు, నేను డబ్బులు తీసుకుని వెళ్ళేవాడిని. అలా ఒకరోజు ఎవరో నలుగురు ఇంటి గురించి మాట్లాడుకోవడమేనా, ఎలా అయినా వాళ్ళని చంపాలని అప్పుడే డిసైడ్ అయ్యా. పిచ్చోడు లోపలికి వచ్చి నలుగురిని చంపేశాక బయట ఉన్నవాడిని నేను చంపాను. ఇక్కడ ఫ్యామిలీకి ఏమైంది మరి? నాకు తెలిసిన దాన్ని బట్టి ఈ ఫ్యామిలీలో గొడవలు ఎక్కువ సార్. అలా ఒక్కరోజు గొడవలు ఎక్కువే వాళ్ళు కొట్టుకుని చచ్చారు సార్. మరి ఆ పిచ్చోడు ఎవడో? ఏమో సార్, అది నాకు తెలీదు. మరి మార్నింగ్ మా మీద ఎందుకు అటాక్ చేయలేదు? నిన్న నేను ఇచ్చిన మొత్తం అప్పటి కోతులు ఉండదు సార్, ఇంకా పడుకుని ఉంటాడు.
అయితే ఆ డబ్బులు బంగారం ఎక్కడ ఉన్నాయి చెప్పు. చూపిస్తాను సార్. పదా బ్యాక్ ఉండు. ఎక్కడ్రా ఎక్కడ్రా నువ్వు? నువ్వు 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 ఇంకా బతికి ఉన్నావా? మీ అమ్మాయిని నాకు చాలా ఇష్టం అండి. మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తారా? ఏయ్ నువ్వెంత నీచుడు అందరికీ తెలుసు. అసలు నువ్వెవడరా మా అమ్మాయిని ఇష్టపడినాకి? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నాన్న నాకు ఈ అబ్బాయి అంటే ఇష్టం, తనకిచ్చి పెళ్లి చేస్తారా? నన్ను కాదని వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అసలు నిన్నెవడరా లోన కాడిచ్చింది? మమ్మల్ని చంపొద్దు, మమ్మల్ని చంపొద్దు. నువ్వు ఒక్కడవే మిగిలిపోయావు అనమాట. నిన్ను కూడా వేసేస్తే పని అయిపోతుంది. బా అరే బా, ఆడు పోలీస్ అయ్యి మళ్ళీ మన ఏరియాలకు పోస్టింగ్ వచ్చాడంట. ఎలాగైనా నా పగ తీర్చుకోవాలరా. నా లవ్వర్ని వాళ్ళ ఫ్యామిలీని నాకు కాకుండా చేశాడు. ఐ హ్యావ్ అ ప్లాన్. వాడు డబ్బు కోసం లోపలికి వస్తాడంటావా? వాడు నా లవర్ని ఇష్టపడింది కూడా డబ్బు చూసే. అయితే ఇదంతా నువ్వేసిన ప్లానా? వద్దు వద్దు.